వీటెన్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాన్ని వాహన చోదకులు, డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వికారాబాద్ రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు మహావీర్ హాస్పిటల్ వైద్య బృందంచే ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన జిల్లా రవాణా శాఖ అధికారులను ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా ఈ నెల 31న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరవుతున్నారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ప్రమాదాల నివారణకు తాము శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మహావీర్ హాస్పిటల్ కంటి వైద్య నిపుణుడు డైవర్స్ అసోసియేషన్ సభ్యులు, వాహన చోదకులు, జిల్లా రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక స్పెక్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఎవరు ఉంటే మీరు చెప్పండి, మాట్లాడుతున్నా. లేదా ఇది ముగినప్పుడు థ్యాంక్ యూ అండి. ఇది ముగించేసి ఇది ఈ కార్యక్రమం కన్ను టెస్ట్ చేయడానికి ఓకే ఈ మహావీర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. డాక్టర్ గారు సర్బజిత్ గారు ఉన్నారు. డాక్టర్ అన్ని కారణాలతో పాటు కంటి చూపు సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు చాలాసార్లు డ్రైవ్ చేసినప్పుడు ఎదురుగుండా ఏదైనా బండి వచ్చినప్పుడు కన్ను సరిగ్గా కనబడకపోవడం, ఒక సెకండ్ పాటు మీకు అసలు ముందున్నది కూడా కనబడకపోవడం, ఇలా చాలా సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు. ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్తో నయం చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి. ఒక చిన్న అద్దం వాడడం ద్వారా, ఒక చిన్న డ్రాప్స్ వాడడం ద్వారా, ఒక చిన్న చిన్న ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని సరిచేయచ్చు. కేవలం మనం 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం, మన కన్ను చూపు సరిగ్గా ఉన్నదా లేదా, ఏమైనా అద్దాలు అవసరం పడుతున్నాయా లేదా, ఏదైనా సమస్య ఉందా లేదా, ఇటువంటివి మనం పరీక్ష చేసుకోవడం ద్వారా మనం చాలా సమస్యల్ని, అలాగే చాలా యాక్సిడెంట్స్ని నివారించుకోవచ్చు. అలాగే కంటిలో శుక్లం కానీ, లేదు నీటి కాసుల సమస్య అంటే గ్లకోమా, ఇలాంటివి కూడా మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ముందరే మనం పసిగట్టినట్లయితే దాని ట్రీట్మెంట్ కూడా చాలా సులభతరంగా ఉంటుంది. అందువల్ల ఒక 6 నెలలకు ఒకసారి వచ్చి పరీక్ష చేసుకుని మీ కంటిని భద్రంగా చూసుకుని, అలాగే యాక్సిడెంట్స్ నుంచి కూడా మీరు యాక్సిడెంట్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ నందు డ్రైవర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లు కానీ, ప్రైవేట్ డ్రైవర్లు కానీ ఉచిత కంటి చికిత్స కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఆర్టీఏ మెంబర్ శ్రీ జాఫర్ గారిని కూడా వచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దీంతో పాటు ఆర్టీఏ మెంబర్ గారు సూచనలు పొందించారు. భద్రత విషయమై సారు జాఫర్ గారు చెప్పినట్టు మా ఒక డిస్టిక్ లెవెల్లో ప్రమాదాలు నివారించడానికి అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ కూడా జరిపి, పోలీసు కానీ సపోజ్ వేరే ఆర్ఎండ్బి వాళ్ళతో పాటు మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ప్రమాదానికి కారణమైన సపోజ్ కొన్ని దిక్కుల రోడ్డు ప్రమాదాలకు రోడ్డుతో బాగా ఉంటుంది, కొన్ని దిక్కుల సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని దిక్కులు అట్లాంటి సంబంధిత శాఖలకు అందరికీతో కలిపి మామూలుగా మేము కూడా డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. వాటితో పాటు ఈ గౌరవ జాబర్ గారు చెప్పినట్టు మిగతా డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రమాదాలని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పోదానికి మేము కూడా శాశ్వత కృషి చేశారని తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వికారాబాద్ జిల్లా ఆర్టీఏ వెంకటరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో డ్రైవర్లకి ఉచిత కంటి పరీక్ష నిర్వహణ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది.
ఇది రాష్ట్ర రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని డ్రైవర్లని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ప్రమాదాల నివారణకి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకూడదని చెప్పేసినటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యుల సారథ్యంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇలాంటి శిబిరాల్ని, ఇలాంటి కార్యక్రమాల్ని వాహన చోదకులు, డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 150,000 మంది ఒక దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారంటే కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ ప్రపంచంలో ఈ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాన్ని సైతం కూడగొట్టుకొని కుటుంబాలని చాకవికాలం చేస్తున్నటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనల్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రవాణా శాఖ, ముఖ్యంగా వికారాబాద్ జిల్లా రవాణా శాఖ ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రోడ్డు వారోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి శిబిరాలు కానీ, మరి ఈ నెల 31 రోజు జరిగేటటువంటి హెల్మెట్ ర్యాలీ, ఆ ర్యాలీ వికారాబాద్లో గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి ఒక అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నారు. మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్ల కంటే కళ్ళు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఆ కళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్టీఏ వెంకరెడ్డి సార్ గారికి మరియు జిల్లా యంత్రాంగానికి, గౌరవ ఎంబీఐలకి మరియు వచ్చినటువంటి వాహన చోదకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.